దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి ఎంతో ఆసక్తిగా ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనకు కూడి చేరి వచ్చిన నా ప్రియ దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక నిండు వందన వచనం తెలియజేస్తున్నా. అందరికీ ప్రైజ్లా. పక్కనున్న వాళ్ళకు సెకండ్ ఇచ్చి చెప్పండి, బాగున్నారని అడగండి, నవ్వుతూ అడగండి. మా అందరికీ సంతోషంగా ప్రైజ్లా చెప్పండి. దేవుడు మీ కుటుంబాలని దీవించి ఈ వారమంతా కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనం గమనిద్దాం, గడిచినటువంటి 2 వారాలుగా మనము దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఇలా మాట్లాడారు అనే అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. గతించినటువంటి వారములో మనం నేర్చుకున్నాం, తన సిలువని ఎత్తుకొని యేసుని వెంబడించాలి అనే ఆ మాట నేర్చుకున్నాం. తన సిలువ అంటే ఏంటో లోతైనటువంటి విషయాలు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు తెలియచేస్తూ వచ్చారు. మూడవదిగా ఈరోజు యేసుక్రీస్తు నిమిత్తము మన ప్రాణం పోగొట్టుకోవాలా? గమనిస్తే అక్కడ చదవబడినటువంటి వాక్యంలో ప్రభు అంటారు, 39వ వాక్యం 37 నుంచి 39 వాక్యాలు మనం చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 37 నుంచి నేను చదువుతాను, వినవండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారుణ్ణైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకునివాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకొనును. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 8వ అధ్యాయం 35-36 వాక్యాల్లో కూడా ఈ మాటను మనం గమనించవచ్చు. చూద్దాం. మార్కు సువార్తలో ఇంకా మార్కు గారు మంచిగా విశ్లేషణిస్తూ రాస్తారు. అయ్యా, తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము, సువార్త దేని నిమిత్తం అంట? నా నిమిత్తం అంటే యేసయ్య సేవ నిమిత్తము, సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని, ప్రాణాన్ని రక్షించుకుంటాడు. అంటే యేసుక్రీస్తు నిమిత్తము ఈరోజు మన ప్రాణాలను పోగొట్టుకోవాలా? పోగొట్టుకోవాల్సినటువంటి అవసరము ఉందా? లూకా సువార్తలో కూడా ఇదే మాట రాయబడింది. లూకా సువార్తలో ఇదే మాట కూడా రాయబడింది, చదవద్దు. నా ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను సేవ కొరకు పంపుతున్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు, వారికి తెలియజేసినటువంటి మాటలు అన్నమాట ఇవి. మత్తయి సువార్త 10వ అధ్యాయం ప్రారంభం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులందరినీ తన దగ్గరికి పిలిచి శిష్యులకు అధికారం ఇస్తున్నాడు. దయ్యాలను వెళ్ళగొట్టుటకు, రోగులను స్వస్థపరచుటకు, అనేక ప్రాంతాలు వెళ్ళి ధైర్యముతో దేవుని యొక్క సువార్త ప్రకటించుటకు ఇలా బాధ్యతలు వాళ్ళకు అప్పచెబుతూ సేవకు వెళ్ళేటప్పుడు సేవ నిమిత్తమైనటువంటి జాగ్రత్తలు, సేవలో ఎలా మెలగాలో, సేవలో ఎలా మాట్లాడాలో, సేవలో ఎలా ఉండాలో, ఏ ప్రాంతానికి వెళ్తే ఎలా, ఎవరింటి దగ్గర ఉండాలో, ఎవరింటి దగ్గర ఉండకూడదో, ఇలాంటి వివిధ రకాలు, చేర్చుకున్న ఏ కుటుంబం దీవించబడుతుందో, చేర్చుకోని వారికి, గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వని వారికి ప్రతిఫలం ఎలాగొస్తుందో, ఇచ్చిన వారికి ప్రతిఫలం ఎలా ఉంటుందో, ఈ విషయాలన్నీ, ఆశీర్వాదాలన్నీ, శాపాలన్నీ కూడా తెలియజేస్తూ వచ్చాడు శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు. ఇలా అనేక విషయాలు వాళ్లకు నేర్పిస్తూ వాళ్ళతో అంటాడు, మిమ్ములను తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల్ని పంపుతున్నట్లు పంపుతున్నాను. అంటే లోకములో ఉన్నటువంటి మనుషుల యొక్క స్వభావం ఏంటంటే తోడేలు లాంటి స్వభావాలు. వాళ్ళ మధ్యకు మిమ్మల్ని గొర్రె పిల్లల్ని పంపినట్టు పంపుతున్నాను. మీరు జాగ్రత్తగా ఎలా ఉండాలంటే పాము వలె వివేకం కలిగి ఉండాలి, పావురాల వలె నిష్కపటులై ఉండి జాగ్రత్తగా ప్రేమతో పరిచర్య చేయాలి అనే ఒక పరిచర్య ధర్మాన్ని వాళ్లకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఇలాంటి పరిస్థితుల్లో ఏ గొర్రె పిల్లలను తోడేళ్ల మధ్యకు పంపినట్లు పంపుతున్నాను. ఎవరింటికైతే మీరు వెళ్తారో, ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో ఆ ఇంటిని యోగ్యమైనదిగా ఎంచమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ పట్టణమైతే మిమ్మల్ని ద్వేషిస్తుందో, ఆ ఏ కుటుంబం అయితే మిమ్మల్ని ద్వేషిస్తుందో, ఎవరైతే మిమ్మల్ని చేర్చుకోరో అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు మీ పాదములకు ఉన్నటువంటి దుమ్ముని దులిపి రమ్మని చెప్పాడు. ఇలా రకరకాల విషయాలు వాళ్ళకు అధికారం ఇస్తూ, విశ్వాసంలో వాళ్ళని బలపరుస్తూ, సేవా బాధ్యతలు ఒప్పజెప్పుతూ కూడా వారికి అనేక విషయాలు తెలియజేస్తూ ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు. మీరు పరిచర్యకి వెళ్ళేటప్పుడు అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళైనను, సొంత కూతుర్లనైనను, కొడుకులనైనను విడిచిపెట్టకుండా మీరు పరిచర్యకు బయలుదేరితే మీరు సేవ చేయలేరు, లోకంలో కలిసిపోతారు. అందుకని వీటిని విడిచిపెడితే మీరు సేవ నమ్మకంగా చేయగలుగుతారు. ఆ తదుపరి ఆయన చెప్తాడు, తన సిలువను ఎత్తుకోవాలి సేవలో, అంటే శ్రమలను భరించాలి అని చెప్తున్నాడు. తర్వాత చెప్తూ ఉన్నాడు, ఈ విషయం కూడా వాళ్ళకి నేర్పిస్తున్నాడు శిష్యులకు. ఏమనంటే, నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు తిరిగి దాన్ని రక్షించుకుంటాడు. అలాగే ఎవరైతే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయాసలు పడుతుంటారో దాన్ని పోగొట్టుకుంటారు అంటున్నాడు. అంటే యేసు సేవకు పిలువబడిన వారు, యేసు సేవకు వచ్చిన వారు, లేకపోతే విశ్వాసులుగా కొనసాగుతున్నవారు ఇప్పుడు మన ప్రాణాన్ని యేసయ్య కోసం పోగొట్టుకోవాలా, యేసయ్య కోసం ఇవ్వాలా? మీరేమంటారో మీ నోట్లో నుంచి ఒక మాట వినాలని రాత్రి ఆశ కలిగి ఉన్నారు. మీరేమంటారు? యేసయ్య మన ప్రాణాలని కోరాడా? మరి ఎందుకు ఆ మాట అన్నాడు? మీరేమంటారు? ఆయన కోసం ప్రాణ త్యాగం చేయాలా, లేకపోతే దాన్ని కాపాడుకోవాలా? మనం ఏం చేయాలి చెప్పండి? మీరేమంటారు? సంఘం ఏమంటారు చెప్పండి? ఎవరు నోరు మెదపరేంటి? నోరు మెదపాలి. సంఘంలో ప్రత్యుత్తరం ఇవ్వాలి. హల్లెలూయా. నేర్చుకోవాలి, ఎదగాలి. ఎప్పుడు మరుగుజ్జులాగా ఉండకూడదు. మనం ఏంటంటే ఆత్మీయ జీవితంలో దినదినము అభివృద్ధి చెందుతూ రావాలన్నమాట. ఆమేన్. చాలామంది భౌతిక సంబంధమైనటువంటి దేహాలు బాగానే ఉన్నారు. ఆత్మ లోతుల్లోకి వెళ్ళి ఆత్మీయ పరిపక్వతను చూస్తే ఇంకా మరుగుజ్జులాగానే ఎదగకుండానే ఉన్నారు. యేసయ్య బాధపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనకో బుడ్డోడు ఉన్నాడు అనుకో, వాడు ఎన్ని సంవత్సరాలున్నా అలాగే ఎదగకుంటుంటే నీకు ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుందా? మరి యేసయ్యకి ఎలా ఉంటుంది? మీరు ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వత చెందకుండా, విశ్వాస జీవితంలో ఎదగకుండా, ప్రభు సన్నిధిలో ఎదగకుండా ఉంటే దేవునికి బాధ కలగదా? ఆవేదన కలగదా? ఆవేదన చెందడా ఆయన? ఈ రాత్రి మన ప్రాణాలను ఆయన అడుగుతున్నాడా? ఏమంటున్నాడు? వాక్యం చదివాక అడుగుతున్నాడా? చెప్పండి. ఆయన నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకునేవాడు అంటున్నాడు. పోగొట్టుకోవాలనే చెప్తున్నాడు. అంతేగా? ఆయన నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడంట తిరిగి దాన్ని రక్షించుకుంటాడని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నారు? మనం శిష్యత్వం గురించిన విషయాలు నేను పైన చెప్పుకుంటూ వచ్చాను స్పీడ్గా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ 10వ అధ్యాయంలో శిష్యత్వానికి సంబంధించిన విషయాలు చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి, ప్రభు నిమిత్తం ఏమని చెప్పాడు? అన్న, చెల్లి, తమ్ముడు, అక్క అందరినీ విడిచిపెట్టమని. 2, మన సిలువను ఎత్తుకుని ప్రయాణం. 3, ఈరోజు 3వది ఏంటంట? ఆయన నిమిత్తం మన ప్రాణాలను లెక్క చెయ్యకుండా పోగొట్టుకోవటం అంటే మనం ఆయన కొరకు చావమని కాదు, మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన ప్రాణం త్యాగం చేశాడు. మనం చచ్చిపోయే స్థితిలో యేసయ్య చచ్చిపోయి మనల్ని బ్రతికించాడు. మరలా భౌతికంగా మనం చచ్చిపోతే అలాగే సమాధిలో మన దేహాలు కుళ్ళు కొట్టకుండా, మన ఆత్మలు నరకానికి వెళ్లకుండా ఉండడానికే, మనకు మహిమ శరీరం ఇవ్వడానికే ఆయన మరలా పునరుత్థానుడై లేచాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మన కొరకు, ప్రపంచంలో ఉన్న మనుషులందరి కొరకు వారిని బ్రతికించడానికే, స్వర్గలోకం చేర్చడానికే ప్రాణం పెట్టిన యేసయ్య మన ప్రాణాలను కోరుతున్నాడా?
కోరటం అంటే, తన ప్రాణాన్ని ఆయన కొరకు ఇవ్వటం అంటే ఒక సమర్పణతో, దేనితోనంట, ఒక సమర్పణతో సేవ చేయమని దీని అర్థం అన్నమాట. హల్లెలూయా. ఒక సమర్పణ మనకు రావాలి. హల్లెలూయా. ఒక సమర్పణ వచ్చినప్పుడు, దేవుని సేవలో మనం వెళుతున్నప్పుడు, దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు, విశ్వాసులుగా బలంగా దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, ఇదిగో ఆదివారం ఆరాధన రోజు అనారోగ్యం వచ్చినా లెక్క చెయ్యరు, మందిరానికి వస్తారు. సమర్పణ. ఇదిగో చుట్టాలు వచ్చినా సమర్పణ ఉంది కాబట్టి యేసయ్య కోసం మందిరానికి వస్తారు. రకరకాల సమస్యలు అడ్డొచ్చినా, వర్షం వస్తున్నా, పిడుగులు పడుతున్నా, నా దేవుణ్ణి నేను ఆరాధించాలి. అది దేవుని కొరకు ముందుకు కొనసాగటం అంటే, అది మన ప్రాణాలను త్యాగం చేయటం అంటే, అది ప్రతికూల పరిస్థితుల మధ్య యేసయ్యని స్తుతించటం అంటే, అది కోరుతున్నాడు యేసయ్య. ఆ సమర్పణ ప్రతి విశ్వాసికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ సమర్పణలో ప్రతి విశ్వాసి కొనసాగాలి. ఇది ఆయన నిమిత్తం మన ప్రాణాలని లెక్క చేయకుండా ఆరాధన చేసేవాడు యేసయ్యకు కావాలి. ఆమేన్. హల్లెలూయా. సాకులు చెప్పేవాళ్ళు కాదు. ఈరోజు ఒక ఆమె, నేను ఆరాధన చేసే టైంకి లేటుగా ఉడిగి వచ్చింది, ఆరాధన అయిపోయి ఆమె నన్ను కళ్ళు చాలా ఎమోషనల్గా వెళ్ళిపోయింది. పరలోకంలో తేలాడాము అందరం ఆరాధనలో. ఆరాధన అయిపోయినాక నేను కళ్ళు తెరిచి చూస్తే అందరు జనాలు చూసుకుంటే, అరే వచ్చిందే లేటుగా, ఆమె లేదు. మళ్ళా ఏమైపోయింది అన్నాను ప్రసంగం మధ్యలో. ఏమైందంటే, కూతురు కోసం హాస్టల్కి పోయిందంట. ఇది ఏమన్నా స్కూలా హాజరేసుకొని ఎస్ఆర్ అని పోవటానికి? హాజరు శాతం లేకపోతే ఫెయిల్ అవుతానని ఏమన్నది ఏమన్నా స్కూలా? ఇది బడా కాదు, ఇది దైవభక్తి. ఆయన అంటున్నాడు అదే, ఆయన నిమిత్తము మనము త్యాగం చేయటమే మన ప్రాణాలను పోగొట్టుకోవటం అంటే. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఎన్ని సాకులు చెప్పి ఎన్ని ఆరాధనలు ఎగ్గొడుతున్నారు, ఎంత క్రమం తప్పిపోతున్నారు. క్రైస్తవులు తన నిమిత్తం నాకు బాగా పరిచయలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఈ ఊర్లో సేవ కొత్తలో ఈ రూములు క్లీన్ చేసినప్పుడు నేను పాస్టరమ్మ గారు ఉన్నాం. మాతో కలిసి ఆ ముందు అనసూర్యం ఉంది. వర్షం వచ్చి బోరున వర్షం గురించి పిడుగులు పడుతున్నా కూడా, ఆ గుంటల రోడ్లంగా అమ్మగారు కడుపులు నొస్తుంది అన్నా కూడా మైకుకు బస్త కప్పుకొని వచ్చి నమ్మకంగా ఒక్కరి కోసమైనా ఇద్దరి కోసమైనా మేము వచ్చినాక వాళ్ళు రాకపోయినా కూడా దేవుని ఆరాధన మాత్రం నమ్మకంగా జరిగించి వెళ్ళాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో ఒకసారి పాలకిండి నుంచి కూడా పోయిన తర్వాత ఒకరోజు వర్షం వచ్చి ఆరాధన జరిపించుకొని వెళ్తుంటే ఆ రోడ్లో నీళ్లు నిండి గుంట కనపడబోతే గుంటల కపకాలని గుద్దుకొని కింద పడిపోయే పరిస్థితి వచ్చింది. మైక్ డొల్లి రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. సాకులు చెప్పి దేవుని సేవను వాయిదాలు వేసేవాడు యేసయ్యకు అవసరం లేదు. మన ప్రాణాలను లెక్క చేయకుండా మనం దేవుని కొరకు ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. లెక్క చేయకుండా సమర్పణతో వెళ్ళటమే ఆయన కొరకు మన ప్రాణాన్ని ఇవ్వటం అనేది అర్థము. హల్లెలూయా. మొన్న రీసెంట్గా బొత్తలపాలెంలో దేవుని పరిచర్య మైకులన్నీ వేసుకొని వెళ్ళాం. ఓరున మేము పోయేటప్పుడే మోపైన మబ్బు బట్టి వర్షం చినుకులు పడుతున్నాయి. ఆడికెళ్ళి పట్టాలు వర్షం కలెక్షన్ ఇచ్చాం కరెంటు స్తంభానికి. ఇక స్టార్ట్ చేద్దామనక బోరున కురిసింది. అలానే వాటి మీద 2 పట్టాలు కప్పి వానలో నిలబడి ఒక స్ట్రేంజర్ ఆటోలో పెట్టి ఆ తడుచుకుంటూనే దేవుని స్తుతించాం. హల్లెలూయా. తడుచుకుంటూనే పాటలు పాడుతూనే ఉన్నాను. ఇక వర్షం తగ్గిపోయింది. ఇక అందరూ సమకూర్చబడ్డారు. ఇక ఆమేన్. లెక్క చేయొద్దు. మనం దేవుని మీద భారంతో వెళ్ళిపోవాలి. ఏం పోతాంలే, దేవునికి తెలియదా వాన వస్తుందని. మన విశ్వాసానికి పరీక్షలు. తన కోసం మనం ఏం చేస్తున్నాం? ఈరోజు మన బ్రతుకుల్లో మార్పు రావాలండి. హల్లెలూయా. ఒక్కలమున్నా ఇద్దరమున్నా సంఘంలో గుంపులు అవసరం లేదు. నిజాయితీ నికాసైన జీవితం జీవించే ఒక క్రైస్తవుడు యేసయ్యకు చాలు. ఆమేన్. ఆ ఒక్కడి కొరకే యేసయ్య పరుగులు తీస్తాడు. ఆమేన్.
హల్లెలూయా. అందుకనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా, నువ్వు ఎలాంటి ఆటంకాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, యేసయ్యని ఆరాధించడానికి బయలుదేరే ఆ సమర్పణ నీకు రావటమే యేసు నిమిత్తము నీ ప్రాణాన్ని పోగొట్టుకోవటం అనే అర్థం. హల్లెలూయా. అప్పుడు మనం నష్టపోయిన వాటన్నిటికంటే రెండంతలుగా మనకిచ్చి రక్షిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం చూస్తే ఏంటంట, సమర్పణతో సేవ చేయమంటున్నాడు, విశ్వాసంలో కొనసాగమంటున్నాడు. దేంతోనంట? సమర్పణ. సమర్పణ ఉండాలండి, సమర్పించుకోవాలండి యేసయ్య. తల్లి హన్నమ్మ కొడుకుని ఏం చేసిందంట? సమర్పించింది. ఒక 3 సంవత్సరాలు కన్న తల్లి తన పాలిచ్చి పెంచింది, సాకింది, తన స్తైన్యపానములిచ్చి కొడుకుని తీసుకెళ్ళి ఎక్కడో శిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరములో ఒక బుడ్డోన్ని వదిలిపెట్టాలంటే ఆ తల్లి గుండెలు కరగలేదా? అయినా ఒక సమర్పణ త్యాగం చేసింది, ఈ బిడ్డ యేసయ్య కోసమే అని. కానీ ఏడవలేదు, సంతోషంగా దేవుని సన్నిధిలో ఒప్పజెప్పొచ్చింది. ఈరోజు మనం యేసయ్య కోసం ఏం సమర్పణ చేయగలుగుతున్నాం? ఏమి ఇవ్వగలుగుతున్నాం? బిడ్డల్ని ఇవ్వగలుగుతున్నామా? యేసయ్య కొరకు ఏదైనా సమర్పించగలుగుతున్నామా? ఆది అపోస్తులు సమర్పించినట్లు ఆస్తులు, భూములు, ధనము ఏమన్నా యేసయ్య కొరకు సమర్పించగలుగుతున్నామా? యేసయ్య పరిచర్యను ముందుకు తీసుకెళ్ళడానికి ఏదన్నా ఇవ్వగలుగుతున్నామా? ఏది చేయటం. ఊకినే ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? పరలోకపు దీవెనలు. పని చేయండి, ఎవడన్నా డబ్బులు ఇస్తాడా? ఎవడన్నా మనకిస్తాడా డబ్బులు? చెప్పండి. పనికి వెళ్ళి సోమరిపోతులాగా మనం వరాల మీద కూర్చుంటే, తాపి పట్టుకొని గోడ మీద కూర్చుంటే పని చేయబట్టి వాడు సాయంత్రం కూలిస్తాడా? ఒరే సోమరిపోతాడా, సోమరిపోతు మొహందానా, వద్దు నువ్వు పనే చేయలేదు, ఒళ్ళు బద్ధకం తోలు మందం వేసుకొని అటు ఇటు తిరగటం తప్ప నీకు కూలి ఎట్లు ఇవ్వాలి? ఇక్కడ లోకంలో ఉన్న మనుషులే ఇలా అడుగుతుంటే దేవుడు ఇంకే మనల్ని ఎంత అడుగుతాడు? హల్లెలూయా. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని విశదంగా తెలుసుకొని ఆయనకు సమర్పించుకోవాలండి. మన బిడ్డల్ని సమర్పించాలి. హల్లెలూయా. మొన్న ఎవరైనా చెప్తుంది, నాకు గుర్తులేదు సరిగ్గా, ఎక్కడనో ఒక కూటం పెట్టినప్పుడు ఒక ఆమె చెప్పింది, అయ్యా, పొనుగోట్లో ప్రమీలమ్మ చెప్పింది, అయ్యా నా కొడుకు పుట్టగానే దేవుని పరిచర్య కోసం ఇచ్చేసిన తర్వాత ఆ కొడుకుని మరలా పాత నిబంధన ప్రకారము ఆ వెల ఇచ్చి మళ్ళా కొన్నారట దేవుని సన్నిధిలో నుంచి. ఎలాంటట? వెల ఇచ్చి కొన్నారు. మొదటి పుత్రుడు కదా, వెల ఇచ్చి కొనుక్కోవచ్చు అని బైబిల్లో ఉంది. ఆ ప్రకారం మరలా కొడుకుకు ఎంత వెలో ఆ వెల చెల్లించి తీసుకొని వాడిని దేవుని సన్నిధిలో సేవకుడు ఎమ్మటి పెంచడం నేర్చుకున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఉపేక్షించుకోవాలి. హల్లెలూయా. సమర్పణ లేదు చాలామందికి. సమర్పణ లేకనే దేవుని శక్తి ఏంటో చూడలేకపోతున్నారు. ఆ సమర్పణ వచ్చినప్పుడే యేసయ్య మహిమ కార్యాలు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన కోసం మనల్ని చనిపోమని ఎప్పుడు కూడా చెప్పలేదు. చెప్పాడా? నా కోసం మీరు చచ్చిపోమని. ఏంటంట? నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకుని వాడు దాన్ని తిరిగి దక్కించుకోవటం అంటే ఏంటి చెప్పండి? సమర్పణతో ముందుకు కొనసాగాలి. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎలాంటి అడ్డంకులు వచ్చినా. హల్లెలూయా. వాళ్ళకి సంఘంతో ఒకటే చెప్పాను, కరోనా వస్తే అందరం ఒకేసారి మందిరంలో చచ్చిపోదాం, కానీ ఆరాధన మాత్రం జైల్లో వేస్తే అందరం జైలుకి వెళ్ళిపోదాం. కేసు అయితే ఆరాధన మాత్రం టైం పెట్టాను. తెల్లవారుజామున 2:30కు టైం, 3 గంటల వరకల్లా 2:30కు నేను మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 3 గంటలకల్లా మీరు ఆరాధనలో ఉండాలి. తెల్లవారుజామున 3, తెల్లవారిపాట 5 గంటలకల్లా అసలు ఏం జరిగిందో ఎవరికి కూడా తెలియొద్దని చెప్పాను. వాళ్ళు అలాగే పాటించారు. చచ్చిపోతే అందరం చచ్చిపోదామని చెప్పారు. ఎన్ని రోజులు బ్రతుకుతాం? ఎవరన్నా చచ్చిపోయారా? ఒక్కళ్ళకు కూడా సంఘంలో కరోనా రాలేదు. ఆమేన్. హల్లెలూయా. ప్రాణాలైనా యేసయ్య ఆరాధన కొరకు పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలా ఉందండి మన పరిస్థితి? భక్తి అంటే ఆదివారం రోజు వచ్చి వెళ్ళిపోవటం కాదు. ఎట్లారా
దేవుని కొరకు దేవుడు మనకిచ్చిన పరిచర్యలు ఒక సమర్పణతో ఒక్కదానివైనా నమ్మకంగా ఉపవాసం ఉండి, అయ్యా ఈ గ్రామంలోనికి పాస్టర్ గారిని ఎందుకు నడిపించావయ్యా, ఆయన ఎందుకు వస్తున్నాడు ఆదివారం వాళ్ళు ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారు, ఇక్కడున్న ప్రజలు నశించిపోతున్నారు, ఇదిగో పక్కింటామా ఎదురింటామా, ఇదిగో పలానోళ్ళు పలానా ఉన్నత కులాన్ని చెప్పుకుంటున్నారు, వాళ్ళను పట్టుకో ప్రభా, వీళ్ళను పట్టుకో ప్రభా అని వేదనతో సంఘస్థులు ప్రార్థన చేయాలి. అది కదా సంఘం ఎదుగుదల. ఆమేన్. ఆ సమర్పణ మీకు రావాలండి విశ్వాసులకి. ఎవరికి రావాలి? విశ్వాసులకు రావాలి. తర్వాత మనం గమనిస్తే తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6-8 వాక్యాల్లో పౌలు అంటాడు, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6-8 వచనాలు. ఎలా అంట పౌలు, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా సేవ కొరకు పోయబడుచున్నాను. అంటే జీవితం అంతా యేసయ్య కొరకు అంకితం చేసుకున్నాను. నేను ఈ లోకం నుంచి చనిపోయే కాలం వచ్చింది, సమీపమయ్యింది. తన గురించి చెప్తున్నాడు సంఘము, నేనైతే మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించింది. ఇప్పుడే మా బావకు, మా చెల్లె భర్త మమతకు చెప్పాను, ఇదిగో 4 రోజులు బ్రతికిన, మీ ఊర్లో ఎవరు సహకరించకపోయినా, నా కాడికి వచ్చేవాళ్ళు సహకరించకపోయినా, నిజాయితీగా ఒక్కల కోసమైనా సేవ చేసి చచ్చిపోతాను. నేను 10 తరాలు మెచ్చుకునేటట్లు సేవ చేస్తాను. దాని కొరకు నేను తప్పుడు మార్గాలు ఎప్పుడు కూడా తప్పనని ఆయనకు చెప్పొచ్చాను. ఇప్పుడే నిజాయితీగా చేస్తానని చెప్పాను. ఇప్పుడు విశ్వాసులందరూ కూడా బువ్వకు అలవాటు పడి సత్యాన్ని గ్రహించకుండా పరుగులు తీస్తున్నారు మీటింగ్లకు. బువ్వలేని దగ్గరికి ఒక్క విశ్వాసి కూడా, ఒక్క పాస్టర్ కూడా. మొన్న హుజూర్ నగర్ నుంచి ఒకటే షాలోమ్ మినిస్టర్ అంట, ఛార్జీకి డబ్బులు ఇస్తారు, కడుపునే 100 బువ్వ. నేను అలాంటి బ్యాచ్ గాను, నేను పరిచర్యలో చాలా బిజీ, నేను రాలేను. అలాంటి వాళ్ళు ఉంటే పిలుచుకోండి, కోకొల్లలుగా ఉన్నారని చెప్పి నాకు ఫోన్ చేసి పొద్దాక ఇసుకించవద్దు. 10 సార్లు చేశారు ఫోను. 100 పువ్వకు సేవకు రాలే. ఇక్కడ ఉన్నదంతా యేసయ్య కోసం త్యాగం చేశాం ఆల్రెడీ. ఆత్మలను సంపాదించడానికి వచ్చాం, డబ్బు సంపాదించడానికి రాలేదు, ఆస్తులు సంపాదించడానికి రాలేదు. పౌలు వలె నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. హల్లెలూయా. అదే చెప్పాను, 4 రోజులు సేవ చేసిన, నిజాయితీగా చేసి చచ్చిపోతా సతీష్ అని చెప్పాను. హల్లెలూయా. 10 తరాలు నా గురించి మాట్లాడుకోవాలి. బాగా చచ్చాడు రా నాయన పాస్టర్ గారు, దుర్మార్గుడు అనే సాక్ష్యం విశ్వాసులైన మీకు కూడా వద్దు. నిలకల లేని బ్రతుకులు వాళ్ళయి అని మీ ఊరోళ్ళు అనవద్దు. నీ సేవకుడు నీ గురించి సాక్ష్యం చెప్పాలి, నీ గ్రామస్తులు నీ గురించి సాక్ష్యం చెప్పాలి, నీ కుటుంబీకులు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. యోనా వాళ్ళ అమ్మ చచ్చిపోతే జ్ఞాపకార్థ కోడికకు ఏడవని వ్యక్తి లేడు. నేను సంఘము స్పీకర్గా వచ్చిన స్పీకర్ కూడా ఏడ్చాడు. సాక్ష్యం ఇది. అందరు ఏడవటం మొదలు పెట్టారు. బతికితే అలా బతకాలి. ఆమేన్. హల్లెలూయా. అంతేగాని మన గురించి అయ్యా పోయిన వాళ్ళ గురించి ఎవరన్నా 4 వాట్ ఆఫ్ ట్యాంక్స్ చెప్పండి అంటే ఏం లేవులేయా అనేటట్టు విశ్వాస జీవితం వద్దండి ఈరోజు. హల్లెలూయా. మైకు గుంజుకొని నేను చెప్తాను వాళ్ళ సాక్ష్యం ఏంటని అలాంటి ఒక సాక్ష్య జీవితం మనం సంపాదించుకోవాలి ఈ లోకంలో. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. పౌలు అంటున్నాడు, నేను ఇప్పుడే గొప్ప సమర్పణ ప్రాణార్పణముగా యేసయ్య కొరకు కరిగిపోతున్నాడు కోవత్తిలాగా. ఆయన కరుగుతూ ఆయన జీవితాన్ని కరిగించుకుంటూ అనేకులకు గుండెల్లో ఈ సువార్త అనే దీపాన్ని వెలిగిస్తున్నాడు. ఏ దీపం అంట? సువార్త అనే దీపాన్ని, ఆత్మ దీపాన్ని వెలిగిస్తూ ఈయన కరిగిపోతా ఉన్నాడు. హల్లెలూయా. మంచి పోరాటం పోరాడి తిని ఆ పరుగు కడముట్టించాను. హ్యాపీగా చెప్తున్నాడు సంఘానికి. మీరు కూడా అలాగే బ్రతకాలి. యేసయ్య కొరకు మీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని తిరిగి పరలోకంలో దక్కించుకుంటారని చెప్తున్నాడండి. ఆమేన్. హల్లెలూయా. దాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయాసపడ్డామనుకో
ఏదో ఒకరోజు బకెట్ దన్నాల్సి వస్తుంది. సాకులు చెప్పి ప్రాణాన్ని కాపాడుకుందాం, జ్వరం వచ్చింది, దగ్గొచ్చింది, ఈరోజు ప్రార్థనకు పోకుంటే ఏమైంది, ఇవన్నీ మన ప్రాణాన్ని కాపాడుకోవటం, మన సాకులు చెప్పుకొని మానేయటం, ఒక సమర్పణ లేకపోవటం, మీటింగ్స్కి వెళ్ళకపోవటం, ఇవన్నిటిలో కూడా మనకు సమర్పణ లేకపోతున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున యేసయ్య కొరకు సమర్పణ కలిగి సత్యములో మనం నడవాలి. ఆ సత్యం కొరకు మన ప్రాణాలని కాపాడుకోకూడదు, లెక్క చేయకుండా వెళ్ళిపోవాలి ఎలాంటి పరిస్థితి అయినా. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే ఇప్పుడే ఫిలిప్పీ పత్రిక 1:21 కూడా పౌలు అంటాడు, 1:21 నా మట్టుకైతే, ఆయన అంటున్నాడు, నా మట్టుకైతే, నా వరకైతే బ్రతుకుట బతికితే యేసయ్య కోసమే బతుకుతుంది, సావైతే లాభం. బతికితే 4 రూపాయలు సంపాదించుకుంటానయ్యా, చచ్చిపోతే లాభం ఏందా? ఏమన్నా పిచ్చి పెట్టిందా పౌలయ్య గారికి? చెప్పండి. నా మట్టుకైతే, అందరు చెప్పండి, నా మట్టుకైతే బ్రతికితే క్రీస్తు కొరకే. కొడుకు కోసం బతుకుతున్నావా? కూతురు కోసం బతుకుతున్నావా? అయ్యో చిన్నోడి కోసం బతుకుతున్నావు, అయ్యో పెద్దోడి కోసం బతుకుతున్నా, పెద్దోడి పెళ్లి చూడాలని, మనవరాలి పెళ్లి చూడాలని బతుకుతున్నా, కూతురు పెళ్లి చూడాలని. ఈ వద్దు క్రైస్తవులకి. బ్రతికితే ఎవరి కోసమంట? క్రీస్తు కొరకు బతకటం నేర్చుకుంటే నీ మనవరాలి పిల్లలు, వాళ్ళ పిల్లల్ని కూడా చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల్ని ఎవరి కోసం బ్రతికితే? యేసయ్య కోసం బ్రతికితే. వాళ్ళ కోసం బతికేవనుకో ఏది చూడకుండానే పరదేశులము ప్రియులారా పురమిదిగా దేవుడు పాట పాడుతా. హల్లెలూయా. అన్న 7 ఏళ్ళు భర్తతో సంసారం చేసి యేసయ్య సేవకు జీవితాన్ని సమర్పించుకున్నట. కొన్ని తరాలు తన కళ్ళ ముందు గతించిపోయాయి, కానీ క్రీస్తు కోసం బ్రతుకుతున్న తను మాత్రం చచ్చిపోలేదు. యేసయ్యని చేతులతో ఎత్తుకునే భాగ్యం దక్కించుకుంది. ఎవరి కోసం సంసారం చేసిందట, భర్త పోయాడు, అప్పుడు జీవితాన్ని యేసయ్య కొరకే బతికితే ఈ యవన జీవితం అంతా యేసయ్య కొరకు సమర్పించుకొని మందిరములో సేవ చేస్తాడు. అందుకని యేసయ్యను చూసే భాగ్యాన్ని ఆమె దక్కించుకుందండి. తరతరాలు చూసుకుంటూ వచ్చిందండి. ఆమేన్. మనం గమనిస్తే దేవుని కోసం యోసేపు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వెళ్ళాడు. ఎందుకంటే దేవుడు తనకు కలనిచ్చాడు, గొప్ప కలలిచ్చాడు, తన భవిష్యత్తు కలలిచ్చాడు. ఈ కలలు తన అన్నలకు చెబుతున్నప్పుడు వీడికి పిచ్చి పట్టిందని చెప్పి తన ప్రాణాలు తీయడానికి సాహసించినప్పటికీ తనకు దేవుడిచ్చిన కలల సత్యం కొరకు తన ప్రాణాన్ని ఆయన పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ ఇదిగో యేసయ్య కోసం జీవించడానికే ఇష్టపడ్డాడు. యేసయ్యలో నుంచి వెనుదిరగలేదు. ఐగుప్తులోకి వెళ్ళినా ఇక్కడ ఎవరూ లేరు, నేను ఎలాగైనా జీవించవచ్చు అనే జీవితం లేదు. కానీ ఆ కలల నెరవేర్పు కొరకు తన ప్రాణాలను లెక్క చేయకుండా, పాపము తన ముందల తాండవం చేస్తున్నా కూడా, పాపము ప్రేరేపిస్తున్నా కూడా తన ప్రాణాన్ని చెరసాల్లో పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు యేసయ్య నిమిత్తం. కానీ పాపానికి దాసోహుడు కాలేదండి. ఆమేన్. ఎవరట? యోసేపు నిండు యవన రూపవంతుడు, సుందరుడట. ఆమేన్. అలాంటి ఒక అందగాడు, అట్లాంటోడు పాపానికి తావివ్వలేదు. దినదినము సమర్పణతో క్రీస్తు కొరకు చనిపోతున్నాడు. చెరసాల్లోనైనా క్రీస్తు కొరకు చచ్చిపోతాను, కానీ పనికి మాలిన పని మాత్రం నేను చెయ్యను. చచ్చిపోవాలనుకున్నాడు, దేవుడు చావనిచ్చాడా? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా నిలబెట్టాడు. నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు తిరిగి దక్కించుకుంటాడు. ఆమేన్. అలాగే మనం గమనిస్తే దానియేలు దేవుని కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికైనా ఇష్టపడ్డాడు.
ఎందుకంటే దానియేలుకు తెలుసు, ఇదిగో ఆ రోజు నెల రోజులు రాజుకు తప్ప ఎవరికి సాగిలపడి నమస్కరించకూడదు, ఏ దేవుణ్ణి పూజించకూడదు, ఏ దేవునికి ఆరాధన చేయకూడదు, ఏ దేవుణ్ణి ప్రార్థించకూడదు అనే శాసనము యొక్క నియమాలు దానియేలుకు తెలిసినప్పటికీ దానియేలు మాత్రం నా దేవుణ్ణి ప్రార్థన చేయకుండా నేను ఉండలేను, నా ప్రాణం పోయినా పర్వాలేదు, యదవ ప్రాణం పోతే ఎంత ఉంటే ఎంత అని చెప్పి యథావిధిగా తన ప్రార్థనా గదిలోకి వెళ్ళి తన ప్రార్థనా కిటికీలు తెరిచి యెరూషలేము వైపు చేతులు ఎత్తి ఇదిగో మహోన్నతుడైన దేవునికి ఇదిగో విశాలమైన హృదయముతో ఎలాంటి భయము వణుకు లేకుండా ఇదిగో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. భటులు వచ్చారు, సైనికులు వచ్చారు, దానియేలును పట్టుకొని నువ్వు చెయ్యొద్దన్న పని చేశావు, నిన్ను చెరసాల్లో వేస్తున్నామంటే హ్యాపీగా తీసుకెళ్లి వేయమని చెప్పాడు. యేసే కోసం చచ్చిపోతాను, ఎవడికో భయపడి ఆరాధన ప్రార్థన మాత్రం నేను ఆపను. హల్లెలూయా. వెనకడికి ఒకడు అన్నాడు, పాలకిల్లో 40 రోజులు ఉపవాసం ఉంటున్నాం, పాలకిల్లో నుంచి వెళ్ళకపోతే మందిరంలోనే రాత్రికి రాత్రి గొడ్డలితో నరికేస్తామని వార్నింగ్ ఇచ్చారు, చంపేయండి అన్నాను. చచ్చిపోతాను హ్యాపీగా చచ్చిపోతాను, చంపేయండి. ఆ ప్యాడ్ కొట్టే బుడ్డోడు సల్మాన్ గిత్తే ఉన్నాడు అప్పుడు, 5th క్లాస్ 6th క్లాసు. హార్ట్ని పెట్టుకొని పడుకునేవాడిని మందిరంలో. అమ్మగారు వీళ్ళంతా ఇంటికాడనే ఉంటున్నారు. అప్పుడు నేను అప్ అండ్ డౌన్ చేస్తూ 40 రోజులు ఫుల్ ఫాస్టింగ్ ఆ చర్చిలోనే పడి ఉంటున్నాను. ఇప్పటి వరకు నరుకుతానన్నోడు పత్తలేడు, నేను మాత్రం ఇంకా గొప్ప సేవ చేస్తూనే ఉన్నాను. ఆ రోజు పారిపోయి పెరికి పందెలాగా వామ్మ బతుకు జీవుడా అన్నట్టు సోమవారం పడ దాకొస్తే ఇప్పుడు ఎప్పుడో బకెట్దని పోయేవాడిని. ఆమేన్, హల్లెలూయా. నరికేయండి, చంపేయండి, క్రీస్తు కొరకు చచ్చిపోవటం కంటే అంత భాగ్యం ఎక్కడ దొరుకుతుందండి. ఆమేన్, హల్లెలూయా. నన్ను ఒక్కని చంపేస్తే ఊరంతా మారుతుంది. స్టెఫెను ఒకటి చేస్తే యెరూషలేము అంతా కదిలించబడి మారింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట, చంపేయండి, తీసుకెళ్ళి బోన్లో వేస్తామని, వేసేయండి, యేసయ్య కోసం చచ్చిపోతాను. చచ్చాడా? చావలేదు. దేవుడు చావనివ్వడు. దావీదు అంటాడు కదా, నేను చావను, సజీవుడైన దేవుని క్రియలు వివరిస్తానంటాడు. ఆమేన్, హల్లెలూయా. చావనివ్వలేదు. ఎవరైతే చంపాలని రచించారో, ప్రణాళికలు తాకీదులు తీసుకొచ్చారో వాళ్ళు చచ్చిపోయారు. ఆమేన్. ఈరోజు దేవుడు ప్రణాళిక మనపై ఉన్నప్పుడు మనం దేనికి తల దించాలి, వంచాల్సిన అవసరం లేదండి. ఆమేన్. యేసయ్య దగ్గర మన తల వంగాలి, యేసయ్య దగ్గర మన పాదాలు దానియేలు వలె వంగాలి, యేసయ్య దగ్గర మన మోకాళ్ళు వంగాలి, యేసయ్య దగ్గర మన హృదయం నీళ్ల వలె కుమ్మరించబడాలి. అది కోరుకుంటున్నాడు ఈ రాత్రి యేసు. ఆమేన్. సంతోషంగా చంపుతారు యేసయ్యకు ప్రార్థన చేస్తాను తెలుసా తెలియదా దానియేలుకు? ఒకసారి స్తోత్రం వస్తున్నారా రావట్లేదా, స్తోత్రం వస్తున్నారా రావట్లేదు అన్నాడా? అసలు ఏమీ పట్టనట్లుగా మగ్నమైపోయాడండి దేవునితో. వాళ్ళు వచ్చి వెనకాలంగా గల్లబట్టుకొని లే అనగానే ఏంటంటే, శాసనాన్ని నువ్వు మీరావు పద అంటే తీసుకెళ్ళండి, హ్యాపీ. ఆమేన్. చచ్చిపోతాడు. ఏంటంట, చచ్చిపోతాడు. సావనిచ్చాడా? సావనివ్వలేదు. తన కొరకు ప్రార్థించడానికి, అరే దేవునికి అన్నాడు మోకరిల్లని రాజు రాత్రంతా మోకరిల్లు ఏడ్చి ప్రార్థన చేశాడు. రాత్రి నిద్రే పట్టలేదంట రాజుకు. హల్లెలూయా. ఎవరండి? రాజుకు రాత్రి నిద్రే పట్టలేదు. దానియేలు కొరకు ప్రార్థన చేస్తాడు, ఎందుకంటే నిర్దోషి. హల్లెలూయా. ఈరోజు నీ భక్తి నా భక్తి నికాసైనదంటే శత్రువుతో కూడా మన గురించి ప్రార్థన చేయిస్తాడు. శత్రు నోట్లో నుంచి మన క్షేమాన్ని కోరిస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనం గమనిస్తే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా ఏం చేశారట? యేసయ్య నిమిత్తం మా దేవునికి తప్ప మేము ఎవ్వనికి సాగిలపడం, మీ ప్రాణాలు తీసేసుకోండి. ఏదో ప్రాణం ఉంటే అంత, పోతే అంటే ఇవాళ కాకపోతే రేపైనా చచ్చేది. ఆ చచ్చేది ఏదో దేవుని కొరకు చస్తే
దేవుని రాజ్యంలో గొప్ప గొప్ప బహుమానాలు, జీవవృక్ష ఫలం, జీవ కిరీటం, సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు. రకరకాల బహుమానాలు ఉన్నాయి. జనులు మేము నా నిమిత్తం దూషించి హింసించి మీ మీద చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు పరలోకముందు మీ ఫలం అధికమవుతుందన్నాడు. ఈ భాగ్యాలన్నీ మాకు దొరుకుతాయి, చేసేసుకుంటారా బాబు అని చెప్పారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ఏమనుకున్నారట? అగ్నిగుండం 7 అంతలుగా చేస్తానని బెదిరించి కల్లెర్ర చేశాడు రాజు. చేసుకో కూలుగా. ఏమన్నారు? భయపడ్డారు. అయ్యో బాబు దండం పెడతాం, ఈ ఒక్కసారికి మొక్కుతాంలే, మళ్ళీ దేవుని క్షమాపణ అడుగుతాంలే. దొంగ క్రైస్తవులు ఇట్నే చేస్తారు. ఏంటంట? దొంగసాటంగా మొక్కి దొంగసాటంగా మరలా యేసయ్యని క్షమాపణ అడిగితే క్షమిస్తాలే. తెలియక నీ జీవన విధానంలో చిన్న పొరపాటు, అబద్ధమో ఏదో జరిగితే దేవుడు క్షమిస్తాడు. కానీ ఒక క్రైస్తవుడు విగ్రహాల జోలికి పోతే దేవుడు అసలు సహించడండి, సహించడా అమ్మలు, దేవుడు అసలే సహించడు. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మిన మనం మన యేసయ్య దగ్గరే మన పాదాలు మోకాళ్ళు వంచాలి. ఆయన సన్నిధిలో మన పాదాలు నిలబడాలి. ఆమేన్. చంపేయండి అంటే షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని ఈడ్చుకుంటూ వెళ్ళి అగ్నిగుండములో విసిరివేయడానికి వెళ్ళిన వాళ్ళు ఒట్టి తునకలు మనం కాల్చుకుంటే అట్లా మాడిపోయారండి. ఎండు ముక్కలు మాడుస్తారుగా, వేయడానికి వెళ్ళిన వాళ్ళు మాడి మసైపోయారు. లోపల పడ్డోళ్ళు మాత్రం హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము, హల్లెలూయా. సంతోషంగా వేస్తున్నారు దరువులుగా. అగ్నిగుండంలో సంతోషంగా, మంటలో దరువులు వేస్తున్నారు. రాజుకు దిమ్మ తిరిగింది. కళ్ళు గొబుడ్లోపలిచ్చి చూశాడు. వామ్మో, 4 దేవతల దేవుడి స్వారూప్యాన్ని చూస్తూ 4వ వ్యక్తిని నేను చూస్తున్నాను అన్నాడు. వాళ్ళు ప్రాణాలకు తెగించారు యేసయ్య నిమిత్తం. పోయిందా వాళ్ళ ప్రాణం? వాళ్ళ ఎంట్రుక కూడా మాడలేదండి. ఆమేన్. మనం ఏంటి పొయ్యి కాకపోయి కొద్దిగా చెయ్యి ఇట్టంటే చేయకున్న ఎంట్రుకలన్నీ శకకే. కానీ 7 అంతల అగ్నిగుండంలోకి వెళ్ళిన వాళ్ళకు ఏమీ కాలేదు. ఏసీ గదిలో ఉన్నట్టుగా హ్యాపీగా ఆరాధన చేస్తున్నారండి. ఆమేన్. ఎందుకట్ట అలాంటి ఒక దీవెన వాళ్ళకు వచ్చింది? దేవుని కొరకు వాళ్ళ ప్రాణాలని కూడా లెక్క చేయలేదు, పోగొట్టుకోవాలనుకున్నారు. కానీ దేవుడు అగ్నిగుండంలోనికి, శేషన్న గారు మంచిగా రాశారు, అగ్ని 7 అంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను, అగ్ని బలము చల్లారెని శత్రు సమూహము అల్లాడెని. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే, నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును, నా హృదయాన కొలువైన యేసయ్యా. హల్లెలూయా. అగ్ని తాకను కూడా దాకలేదట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు యేసు కొరకలా మనం ఒక సమర్పణతో జీవించుదుము గాక. యేసయ్య 3 విషయాలు చెప్పాడు మనకు 3 వారాల నుంచి. 1, తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, కూతుర్ని, కొడుకుని విడిచిపెట్టాలి. 2, మన సిలువను, శ్రమలు మోయాలి. 3, ఏంటిది? ప్రాణాన్ని అయినా లెక్క చేయకుండా సమర్పణతో సేవలో, విశ్వాస జీవితంలో, ప్రార్థనలో, అన్ని పరిస్థితుల్లో ముందుకు నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి. ఆయన కొరకు మనం ఏదన్నా త్యాగం చేస్తే మన కొరకు ఆయన దిగి వస్తాడు. ఆమేన్. అగ్నిగుండంలోకి దిగి వచ్చాడు, సింహాల గుహలోనికి దిగి వచ్చాడు, యోసేపు దగ్గరికి చెరసాలలోకి వచ్చాడు, స్టెఫన్ని పరలోకానికి ఆహ్వానించడానికి తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వం ఎదుట నిలబడి ఆహ్వానం పలుకుతున్నాడు. స్టెఫన్ ఎంత ధన్యుడండి. స్టెఫన్ యొక్క సమర్పణకు సింహాసనంలో నుండి యేసయ్య నిలవబడి స్వయంగా యేసయ్య ఆహ్వానం చెప్తున్నాడండి. ఆయన ఎంత ధన్యకరమైన జీవితం. ఆమేన్, హల్లెలూయా.
అందరం లేచి నిలబడి కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఈ రాత్రి నా హృదయాన్ని కదిలించారు. నాకిచ్చిన సమర్పణ నేను మర్చిపోయి, నాకిచ్చిన దర్శనము నేను మర్చిపోయి, ఇదిగో నా ఆలోచనలు ఈరోజు పూడ్చిపెడుతున్నాను. ఈరోజు ఒక సమర్పణతో నీ నిమిత్తం ఏ పరిస్థితినైనా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళి